ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలపై చర్చించేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్, ఖతార్ విదేశాంగ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ ఆల్ తానీలతో వేరువేరుగా టెలిఫోన్ సంభాషణలు జరిపినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు నిన్న మునీర్తో జరిపిన చర్చల్లో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను పెంపొందించేందుకు సంప్రదింపులు ఉమ్మడి ప్రయత్నాలను కొనసాగించాల్సినటువంటి అవసరాన్ని ఇరుపక్షాలు నొక్కి చెప్పాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడానికి దౌత్య మార్గాలను ఉపయోగించడంలోని ప్రాముఖ్యత గురించి కూడా ఆల్ తానీతో చర్చించారు. హర్ముజ్ జలసంధి గుండా తాత్కాలిక ఉమ్మడి షిప్పింగ్ కారిడార్ను ఏర్పాటు చేయడం, దానితో పాటు ఉమ్మడి మైన్ క్లియరెన్స్ ప్రాజెక్టుపై ఒమాన్, ఇరాన్ల మధ్య జరుగుతున్న చర్చలతో సహా తాజా పరిణామాలను ఆల్ తానీ అరగ్చి సమీక్షించారని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నౌకాయాన స్వేచ్ఛకు హామీ ఇచ్చే సమగ్ర ప్రాంతీయ ఒప్పందానికి మార్గం సుగమం చేసేటువంటి పరిష్కారాన్ని సాధించే లక్ష్యంతో చేపట్టిన దౌత్య ప్రయత్నాలకు ఖతార్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆల్ తానీ నొక్కి చెప్పారు. కాగా అంతకుముందు టెహ్రాన్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ అల్బుసైదీ అరగ్చీల మధ్య జరిగిన సమావేశం అనంతరం ఆ జలమార్గంలో తాత్కాలిక ఉమ్మడి షిప్పింగ్ కారిడార్, మైన్ క్లియరింగ్ ఆపరేషన్ కోసం ప్రతిపాదిత ఫ్రేమ్వర్క్ను ఒమాన్, ఇరాన్ ప్రకటించాయి. ఇదిలా ఉండగా హర్ముజ్ జలసంధిలోని అంతర్జాతీయ జలాలలో ఉన్న అన్ని మైన్లను తొలగించినట్టు అమెరికా నౌకాదళం తనకు తెలియజేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన నేపథ్యంలో ఈ దౌత్యపరమైనటువంటి హడావిడి చోటు చేసుకుంది. వాషింగ్టన్ ఈ జలసంధిని స్వేచ్ఛా నౌకాయానానికి తెరచి ఉంచాల్సినటువంటి అంతర్జాతీయ జలమార్గంగా పరిగణిస్తుంది. నౌకలపై రుసుములు విధించడాన్ని లేదా టెహ్రాన్కు అధికారిక ట్రాఫిక్ నిర్వహణ పాత్రను కల్పించే ఏర్పాట్లను వ్యతిరేకిస్తుంది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం, ఆర్థిక ఆంక్షలను కొనసాగిస్తూనే ఒమాన్ జలాల సమీపంలోని దక్షిణ మార్గానికి అమెరికా మొగ్గు చూపుతుంది. పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వంతో జూన్ మధ్యలో కుదిరిన అవగాహన ఒప్పందం హర్ముజ్ ఏర్పాట్ల విషయంలో నిలిచిపోవడంతో గత నెలల్లో అమెరికా మళ్లీ దాడులు జరపడానికి, తదనంతరం మిత్ర ప్రాంతీయ దేశాల్లోని అమెరికా ఆస్తులపై ఇరాన్ ప్రతిస్పందించడానికి దారితీసింది. భారత విద్యా వ్యవస్థను సమూలంగా మార్చి ఒక నూతన విద్యా నమూనాన్ని సృష్టించడానికి సమగ్రమైన విధానం అవసరం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి వివిధ ప్రభుత్వాలు విద్యను మెరుగుపరచడానికి కమిటీలను ఏర్పాటు చేశాయి, విధానాలను రూపొందించాయి, అనేక సంస్థలను స్థాపించాయి. అయితే ఈ ప్రయత్నాలు పరిమిత స్థాయిలో మాత్రమే వాస్తవ రూపం దాల్చాయి. దీని ఫలితంగా విద్యా వాణిజ్యీకరణకు గురవడం, ప్రైవేట్ పాఠశాలలు, సంస్థలు వేగంగా వృద్ధి చెందాయి. సుమారు 50% ప్రాథమిక పాఠశాలలు ట్రస్టులు, కమిటీలతో సహా ప్రభుత్వేతర సంస్థల నిర్వహణలో ఉన్నాయి. అనేక ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలతో పాటు మాధ్యమిక, ఉన్నత మాధ్యమిక సంస్థల పరిస్థితి దయనీయంగా ఉంది. విద్యార్థులను ఆకర్షించడంలో వాటి అసమర్థత ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి స్పష్టమైనటువంటి సూచన. నాణ్యమైన విద్య కోసం విద్యార్థులు ప్రైవేటు సంస్థల వైపు మళ్ళవలసి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలలకు తరచుగా నాణ్యమైన విద్యను అందించే సామర్థ్యం కొరబడుతుంది. అనేక సందర్భాల్లో విద్యార్థుల సమగ్ర సామర్థ్యాలను అభివృద్ధి చేయడం కంటే వారిని ప్రధానంగా పరీక్షలకు సిద్ధం చేయడంపైనే దృష్టి సారిస్తున్నాయి. అనేక పాఠశాలల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే వాటిలో నీటి సరఫరా, సమర్థవంతమైన బోధన, అభ్యాసనకు అవసరమైన మౌలిక సదుపాయాల వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే కొంతమంది ఉపాధ్యాయుల వైఖరి, భాష, ప్రవర్తన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రశ్నలు లేవనెత్తుతూ అభ్యాసన వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక ఉపాధ్యాయుడు కేవలం జ్ఞానాన్ని అందించడమే కాకుండా విద్యార్థులను ప్రేరేపించి మార్గనిర్దేశనం చేసి ప్రోత్సహించాల్సి ఉంటుంది. విద్యార్థులలో విలువలను పెంపొందించి వారిని దేశానికి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం కూడా ఉపాధ్యాయుని ప్రాథమిక కర్తవ్యం. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర యువజన బృందాలతో సంబంధం ఉన్న కొంతమంది యువకులు ఈ సమస్యను లేవనెత్తడం ప్రారంభించారు. వారు పాఠశాలను సందర్శించినప్పుడు మౌలిక సదుపాయాల దయనీయ స్థితి, బోధనా పద్ధతులు, కొంతమంది ఉపాధ్యాయుల వైఖరిని గమనిస్తున్నారు. వారి పరిశీలనలు విద్యా వ్యవస్థలు, సంస్కరణలు అధిక జవాబుదారితనం ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. ఈ యువకులకు అనేక గ్రామాలలో ఎల్లప్పుడూ స్వాగతం లభించదు. వారి ప్రయత్నాలు కొన్నిసార్లు వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. అయినప్పటికీ వారి చొరవ ప్రశంసనీయమైనది. విద్యా సంస్కరణలను ప్రారంభించడం ద్వారా దేశ నిర్మాణానికి దోహదపడాలన్న వారి నిర్ణయం ఒక సానుకూలమైన, స్వాగతించదగిన చర్య. దేశ భవిష్యత్తు విద్య అనే పునాదిపై ఆధారపడి ఉంటుంది. విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు చేస్తే ఈ యువత దేశం ఎదుర్కొంటున్న ఇతర ముఖ్యమైనటువంటి సమస్యలపై దృష్టి పెట్టగలరు. అందువల్ల క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటిని మెరుగుపరచడానికి యువత తీసుకునే చొరవను ప్రోత్సహించాలి. మన దేశ యువత చైతన్యవంతులై దేశ ఆలోచన విధానాన్ని హిందూ ముస్లిం విభజన నుండి నిజమైనటువంటి అభివృద్ధి, విద్య వంటి కీలక సమస్యల వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తుండడం సంతోషకరమైనటువంటి విషయం. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ను చేర్చే లక్ష్యంతో జారీ చేసినటువంటి జీవో 97ను సెప్టెంబర్ 7లోగా ఉపసంహరించుకోకపోతే 1,00,000కు పైగా విద్యార్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు టి హరీష్ రావు హెచ్చరించారు. 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుందని ఆరోపిస్తూ విద్యార్థులపై పోలీసుల చర్యను ఖండించారు.
జీవో నెంబర్ 97ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మాసప్ ట్యాంకులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులకు హరీష్ రావు సంఘీభావం తెలిపారు. అదే కళాశాలల పూర్వ విద్యార్థిగా తాను ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా పూర్వ విద్యార్థిగా కూడా విద్యార్థులకు అండగా నిలుస్తానని, వారి ఆందోళనకు పూర్తి మద్దతు ఇస్తానని హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు చూస్తుంటే అది ఒక పిచ్చివాడి చేతిలోని రాయిలా కనిపిస్తుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలో విలీనం చేసి వాటిని ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీకి అప్పగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా కింద రూపొందించారని, అయితే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు చివరికి ప్రైవేట్ నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో 113 పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా వాటిలో 59 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఈ సంస్థలను నైపుణ్య విశ్వవిద్యాలయాల పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇది దాదాపు 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది ఒక కళాశాలకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది ఒక తరం మొత్తం భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రశ్న. విద్యార్థుల భవిష్యత్తు కంటే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విలువైనటువంటి భూములు, ఆస్తులపైనే ప్రభుత్వానికి ఎక్కువ ఆసక్తి ఉందని హరీష్ రావు ఆరోపించారు. ఇప్పటికే అనేక ఇతర ప్రభుత్వ ఆస్తులు అందుబాటులో ఉండగా విద్యా సంస్థలను ప్రభుత్వం ఎందుకు లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. టీజీ, ఐఐసి, హెచ్ఎండిఏ, హౌసింగ్ బోర్డు ఆస్తులు సరిపోవా? పాలిటెక్నిక్ కళాశాలల భూములు, ఆస్తులను కూడా ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ప్రస్తుతం విద్యార్థులు సుమారు 15,000 చౌకైన ఫీజుతో పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేసి తదనంతరం లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ చదివే అవకాశం పొందుతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ కళాశాలలను ప్రతిపాదిత నైపుణ్య విశ్వవిద్యాలయాల చట్టంలోకి మార్చినట్లయితే ప్రస్తుతం ఉన్న ప్రవేశ అవకాశాల గతేమిటి? ఫీజులు అందుబాటులో ఉంటాయనే హామీ ఉందా? ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగుతుందా? ప్రభుత్వమే తమ మద్దతు పరిమితంగా ఉంటుందని చెప్తున్నప్పుడు ఆ కాలం తర్వాత విద్యార్థులకు హామీ ఎవరు అని హరీష్ రావు ప్రశ్నించారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.